హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సన్నీ అండ్ మీరు చూస్తున్నారు అమేజింగ్ సన్నీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన దగ్గర రియల్మీ XT మొబైల్ అయితే ఉంది అండ్ ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. అండ్ ముందుగా చూసే ముందు ఈ మొబైల్ని స్పాన్సర్ చేస్తున్న వారు GM మొబైల్స్ అండ్ 7 రోడ్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ 7 రోడ్స్ అయితే కడపలో ఉంది. అండ్ కడప చుట్టుపక్కల ఎవరైనా ఉన్నచో మొబైల్ రిపేర్స్ అలానే సేల్స్ ఇలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మొబైల్ పరంగా ఈ GM మొబైల్స్ని అయితే సంప్రదించగలరు. అండ్ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వను. అండ్ అలానే ఇక్కడ పైన మనకు విజిటింగ్ కార్డ్ అయితే మనం చూడగలం. అండ్ ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అండ్ లెట్స్ get started. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే మన దగ్గర ఫ్లిప్కార్ట్ ప్యాకేజ్ అయితే ఉంది. అండ్ నేను ముందుగా ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకు దీంట్లో మొబైల్ ఉందా లేదా అని జస్ట్ సింపుల్ క్లారిఫికేషన్ కోసం. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ మీ ముందైతే ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తాను. ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది. అండ్ మనం ప్యాకింగ్ ఓపెన్ చేయగానే మళ్ళీ మనకి దీని లోపల ఒక చిన్న ప్యాకేజ్ లోపల అయితే ఉంది మొబైల్ అయితే. అండ్ దీంతో పాటు మనకు ఒక చిన్న బిల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ బిల్లో మనకి ఏమేమి మెన్షన్ చేశారంటే మనకి షిప్పింగ్ అడ్రస్ అలానే షిప్పింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకు ప్రోడక్ట్ అంటే మన దీని లోపల ఏం ప్రోడక్ట్ ఉండదు అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. రియల్మీ XT బ్లూ కలర్ 64GB వేరియంట్ ఫ్రెండ్స్ ఈ మొబైల్ అయితే. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకు 12,855 రూపీస్ దీని ఒరిజినల్ MRP అయితే. అండ్ అలానే మనకు GST చూసుకుంటే మనకు 1,542 రూపీస్ అయితే పడింది. అండ్ దీని టోటల్ MRP అంటే దీని టోటల్ ప్రైస్ చూసుకుంటే మనకు 14,398 రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్ మనకు టోటల్గా. అండ్ ముందుగా మనం ఈ బిల్ని అయితే కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనకు ఫైనల్లీ చూసుకుంటే మన దగ్గర ఒక చిన్న ప్యాకేజ్ అయితే ఉంది. అంటే బాక్స్ లోపల ఒక చిన్న ప్యాకింగ్తో అయితే ఇచ్చారు. అండ్ మొబైల్ అయితే ఇందులో ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ దీన్ని కూడా కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మన దగ్గర రియల్మీ XT మొబైల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా మనకు లోపల ఏ కలర్లో అయితే ఉందో మొబైల్ బయట కూడా మనకు అదే ఫినిషింగ్ ఇమేజ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రియల్మీ XT అని చెప్పి మనకు బ్రాండెడ్ నేమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూసుకుంటే మనకు 64 MP అంటే దీనిలో మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు చూసుకుంటే మనకు ఓక్ ఛార్జర్ అంటే మనం ఓక్ ఛార్జర్ అంటే 30 మినిట్స్లో చాలా వరకు మనకు ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అంత ఫాస్ట్ ఛార్జింగ్ అనేది దీనిలో సపోర్టెడ్ అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మనకు మెయిన్ దీని లోపల ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే రెండు ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. అండ్ దీంతోపాటు మనం ఇక్కడ సైడ్ చూసుకుంటే రియల్మీ XT అని చెప్పి బ్రాండ్ నేమ్ అయితే ఇచ్చారు. అలానే మనం కింద చూసుకుంటే దీనికి సంబంధించిన చిన్న చిన్న స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మనం కెమెరా చూసుకుంటే మనకు 64 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అంటే టోటల్ ఇక్కడ మనం చూసుకుంటే బ్యాక్ అయితే మనకు 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. అందులో ఇది చాలా అంటే చాలా అట్రాక్టివ్ కెమెరాస్ అని చెప్పొచ్చు. 4 కెమెరాస్తో వస్తున్న మొబైల్ ఇది. అండ్ అలానే ఇక్కడ మనం ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ అయితే ఉంది. అండ్ అలానే ఇక్కడ మనం స్క్రీన్ సైజ్ చూసుకుంటే మనకి 16.2 ఇంచెస్ అలానే అంటే టోటల్ చూసుకుంటే మనకి 16.4 ఇంచ్ వరకు అయితే వస్తుంది మొబైల్. అండ్ అలానే దీని ఒరిజినల్ MRP బాక్స్ పైన ఉన్న రీటైల్ ప్రైస్ చూసుకుంటే మనకు 16,399 రూపీస్ అంటే ఇట్ మీన్స్ 17,000 అరౌండ్ 17,000 రూపీస్ అయితే దీని ఒరిజినల్ MRP అనేది. అండ్ మనం బిల్ పైన చూసుకుంటే మనకు అరౌండ్ 14,369 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన బార్ కోడ్స్ అండ్ అలానే దీనికి సంబంధించిన కలర్ అండ్ వేరియంట్ అయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ రకంగా మనకు బాక్స్ ప్యాకింగ్ పైన అయితే బార్ కోడ్స్తో సహా మనకు ఒరిజినల్ అండ్ ప్రీమియం లుక్తో అయితే మొబైల్ అయితే ఉంది. అండ్ ఇది డూప్లికేట్ అయితే కాదు ఫ్రెండ్, దీని ఇది ఒరిజినల్ మొబైలే. అండ్ ఇక్కడ మనం పైన చూసుకుంటే మనకు నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అంటే నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఒక చిన్న లేబుల్ లాగా ఇచ్చారు ఇక్కడ మనకు. అండ్ టోటల్గా ఇది ఫ్రెండ్స్ బాక్స్ అయితే. అండ్ మనకు పైన సైడ్ చూసుకుంటే చిన్న బార్ కోడ్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా ఈ సీల్ని అయితే బ్రేక్ చేసి మన మొబైల్ అనేది ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. అండ్ నేను ప్యాకేజ్ అయితే తీసాను ఫ్రెండ్స్. అండ్ ప్యాకేజ్ అయితే కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. అండ్ ముందుగా మనం బాక్స్ చూసుకుంటే మనకు బాక్స్ అయితే ఈ రకంగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ సీల్ అయితే డు నాట్ యాక్సెప్ట్ ఇఫ్ సీల్ ఈస్ బ్రోకెన్ అంటే మనకు ఆల్రెడీ ఎవరైనా సీల్ అనేది బ్రోక్ చేసి ఉంటే మనం యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ మనం ఇంకా లేట్ చేయకుండా ఈ సీల్ని కూడా బ్రేక్ చేసేద్దాం. అండ్ నేను సీల్ని కూడా బ్రేక్ చేశాను ఫ్రెండ్స్. మనం లేట్ చేయకుండా ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ లోపల మొబైల్ ఎలా ఉంది ఏంటనేది మనం క్లియర్గా అయితే చూద్దాం. మనకు ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ రియల్మీ హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మంచి కొటేషన్స్ అయితే వీళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ దీన్ని మాత్రం ఓపెన్ చేయగానే మనకు దీనిలో ఒక పౌచ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు ఒక పౌచ్ అయితే ఉంది. అండ్ ఇది ఒక కేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ట్రాన్స్పరెంట్ కేస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా అంటే చాలా సింపుల్ లుక్తో బ్యూటిఫుల్ లుక్తో అయితే ఉంది మనకు మొబైల్కి అయితే. అండ్ మొబైల్కి మనం మళ్ళీ సపరేట్గా కేస్ని అయితే పర్చేస్ చేయాల్సిన అవసరం లేకుండా వీళ్ళు చిన్న ట్రాన్స్పరెంట్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ కేస్ని అయితే కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. అండ్ దీంతోపాటు మాన్యువల్ అలానే సింపుల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ దీన్ని కూడా కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక మనం బాక్స్లో చూసుకుంటే మనకు డైరెక్ట్ మొబైలే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ మొబైల్ని అయితే బయటికి తీద్దాం.
అండ్ మొబైల్ బయటికి దిగానే మొబైల్ అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లుక్తో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మొబైల్ చుట్టూ అయితే మనకు ఒక చిన్న కవర్ అయితే ఇచ్చారు అండ్ ఇది చిన్న ప్యాకింగ్ చేసినట్టు. అండ్ ఈ కవర్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు మొబైల్ అయితే ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. అండ్ మొబైల్ అయితే ఓపెన్ చేయగానే చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ చూడడానికి అయితే చాలా అంటే చాలా సింపుల్గా బ్యూటిఫుల్ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా ప్రీమియం లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడగానే చాలా అంటే చాలా షైనింగ్తో అండ్ ఇది చాలా ప్రీమియం లుక్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు మెయిన్లీ అట్రాక్టివ్ అయితే ఒక 4 కెమెరాస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అండ్ ఆ 4 కెమెరాస్ ఇక్కడ చూడగానే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అండ్ అలాంటి మనం ఫ్రంట్ సైడ్కి వస్తే మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి వాటర్ నాచ్ అయితే ఉంది. అండ్ వాటర్ నాచ్ ఉండడం వల్ల మొబైల్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంది. అండ్ కొద్దిసేపు మనం మొబైల్ని అయితే పక్కన పెట్టేసేసి ఇంకా మనం బాక్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఓక్ ఛార్జర్ అంటే మనకు 30 మినిట్స్లో చాలా వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఓక్ ఛార్జర్ అనమాట. అండ్ ఓక్ ఛార్జర్ అడాప్టర్ అయితే ఉంది. అండ్ అడాప్టర్తో పాటు మనకి ఇక్కడ చూసుకుంటే ఓక్ ఛార్జర్ కేబుల్ అయితే ఉంది. అండ్ కేబుల్ చూసుకుంటే మనకు టైప్ సి ఫ్రెండ్స్. అండ్ టైప్ సి కేబుల్ అని చెప్పొచ్చు ఇది. అండ్ దీన్ని కూడా మనకు వస్తే పక్కన పెట్టేసి ఇంకా మనం బాక్స్లో చూసుకుంటే ఇంకా ఇంతకు మించి మనకు బాక్స్లో అయితే ఇంకేం లేవు. అండ్ దీంతో పాటు మనకు సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే వచ్చింది. అండ్ దీన్ని కూడా బయటకు దిద్దాం. అండ్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు వచ్చిన బాక్స్లో ప్యాకింగ్ అయితే. అండ్ ఇంతకు మించి మనకి ఏం లేవు. అండ్ ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు మన మొబైల్ అనేది ఎలా ఉంది ఏంటని మనం క్లియర్గా చూద్దాం. ముందుగా మనం మొబైల్ చూసుకుంటే మొబైల్ చూడడానికి అయితే చాలా అంటే చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు రియల్మీ XT మొబైల్ ఇదైతే. అండ్ అలానే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు బార్ కోడ్స్తో సహా మనకు చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది మొబైల్. అండ్ బ్యాక్ సైడ్ అయితే చాలా ప్రీమియం లుక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇది. అలానే మనం ఫ్రంట్ సైడ్కి వస్తే మొబైల్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ దీంతోపాటు మనకు స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చారు. అంటే మనకు స్క్రీన్ కార్డ్ మళ్ళీ మనం వేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. దీంతోపాటు వాళ్ళు మనకి ఇన్బుల్ట్గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా చూసుకోవచ్చు. అలానే మనం కింద సైడ్ చూసుకుంటే మనకు స్పీకర్తో పాటు మనకు టైప్ సి పోర్ట్ ఉంది. అలానే మనకు మైక్ ఉంది. అలానే మనకు 3.5mm జాక్ ఉంది. అండ్ అలానే మనం పైన చూసుకుంటే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ హోల్ అయితే ఉంది. అలానే మనం ఇటు సైడ్ చూసుకుంటే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకు సిమ్ ట్రే అయితే ఉంది. అలానే మనము రైట్ సైడ్లో చూసుకుంటే గోల్డ్ కలర్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా ఒకసారి మనం మొబైల్ని అయితే ఆన్ చేద్దాం. అండ్ మొబైల్ ఆన్ చేయగానే మనకి ఎలా వస్తుంది ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే వెల్కమ్ కలర్ ఓఎస్ అని చెప్పి ఇచ్చారు. అంటే మనకు చాలా మొబైల్స్లలో చాలా రకాల ఓఎస్లు అయితే యూస్ చేస్తారు. ఇందులో మనకు కలర్ ఓఎస్ అనేది యూస్ చేశారనమాట. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకుంటే మనకు చాలా అంటే చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనకు రియల్మీ తరపున. అండ్ ఇందులో మనకు ప్రతిదీ యూజ్ అవుతుందని చెప్పలేం కాబట్టి డెఫినెట్లీ మనకు ఏ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుందో అది మాత్రం పెట్టుకొని మిగతా వాడిని ఇన్స్టాల్ చేయడం అయితే బెటర్ అని చెప్పొచ్చు. అలానే ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మొబైల్ లుక్ అయితే. అలానే ఇక్కడ మనం బ్రైట్నెస్ చూసుకుంటే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేస్తుంటే కూడా మనకు పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది. అండ్ అలానే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకు గ్లాస్ అయితే వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ చేశారని చెప్తున్నారు. అండ్ ఇంతకీ ఇది బ్యాక్ సైడ్ ఉండేది గొరిల్లా గ్లాసా లేకపోతే ప్లాస్టికా అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ లేదు కాబట్టి నా దగ్గర ఒక నైఫ్ అయితే ఉంది. అండ్ ఆ నైఫ్ అయితే నేను స్క్రాచ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే స్క్రాచ్ చేశాను ఫ్రెండ్స్. ఎక్కడైనా మనకు స్క్రాచెస్ అయితే పడలేదు. అంటే రియల్ గొరిల్లా గ్లాస్ 5 అయితే మనకు స్క్రాచెస్ అనేవి పడవన్నమాట. సో నేను ఎంతసేపు స్క్రాచ్ చేసినా కూడా నాకు ఒక్క స్క్రాచ్ అంటే కనీసం ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు ఫ్రెండ్స్. అంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ప్రీమియం లుక్తో ది బెస్ట్ గ్లాస్ అయితే వాడారు ఇందులో. అండ్ అలానే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే మనకు 4 కెమెరాస్తో పాటు అలానే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్ చేసి అలానే బ్లూ కలర్ షేడింగ్తో బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్ మొబైల్ అయితే. ఇంత మంచి ఫీచర్స్తో అండర్ 16,000లో వస్తుందంటే మొబైల్ రియల్లీ గ్రేట్ ఫ్రెండ్స్. అండ్ చాలా తక్కువలో మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్ చేస్తూ అలానే బ్యాక్ సైడ్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందంటే రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఫైనల్లీ ఒకసారి మనం కెమెరా విషయానికి వస్తే కెమెరా అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. అండ్ కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మన దగ్గర 4 కెమెరాస్ అయితే ఉన్నాయి కదా. అండ్ అందులో మనం ఫస్ట్ చూసుకుంటే మనకు వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. అంటే మనకు వైడ్ యాంగిల్ లెన్స్గా యూజ్ అవుతుంది. కానీ ఫస్ట్దే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అది 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే కాదు. అండ్ అలానే మనం సెకండ్ కెమెరా చూసుకుంటే మనకు 64 మెగాపిక్సెల్ కెమెరా అది. అలానే థర్డ్ ఫోర్త్ చూసుకుంటే మనకు 2 అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ అందులో ఒకటి వచ్చి మనకు మ్యాక్రోగా యూజ్ అవుతుంది. ఇంకోటి చూసుకుంటే మనకు డెప్త్ ఎనబుల్గా అయితే యూజ్ అవుతుంది. అలానే ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ చాలా అంటే చాలా రకరకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే 64 మెగాపిక్సెల్ అయితే ఆన్ చేశాను ఆప్షన్ అనేది. అండ్ ఇది చూసుకుంటే మనకు 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకు యూజ్ అవుతుంది.
అండ్ ఇప్పుడు మనం 64 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేస్తూ మనం ఫొటోస్ అనేది తీయచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఒక చిన్న ఫోటో అయితే తీసాను ఫ్రెండ్స్. అండ్ ఈ ఫోటో క్లారిటీ అనేది ఎలా వచ్చింది ఏంటనేది మీరే చూడండి. ఫోటో అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. 64 మెగాపిక్సెల్తో మనం ఫొటోస్ దిగుతున్నామంటే రియల్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీంతోపాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. మనకి అల్ట్రా మ్యాక్రో, అలానే స్లో మోషన్, అలానే టైం ల్యాప్స్, ఇలా చాలా అంటే చాలా రకాలుగా మనం ఫొటోస్ తీసుకోవచ్చు, అలానే మనం వీడియోస్ తీసుకోవచ్చు. అలానే మనం స్లో మోషన్లో తీసుకుంటే మనకు 960 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను ఒకసారి అల్ట్రా మ్యాక్రో అనేది చెక్ చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటనేది. అల్ట్రా మ్యాక్రో అనేది మనకి ఏ రకంగా యూజ్ అవుతుందంటే ఏదైనా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అనేవి మనం చాలా అంటే చాలా క్లారిటీగా బాగా చూడొచ్చు అనమాట. ఈ రకంగా మనకి అల్ట్రా మ్యాక్రో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీంతోపాటు మనకి ఇక్కడ నైట్ స్కేప్, అలానే టైం ల్యాప్స్, అలానే స్లో మోషన్, ఇలా మనకు చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా అయితే డెఫినెట్లీ యూజ్ అవుతుంది. డెఫినెట్లీ కెమెరా పైన అలానే ఎక్కువ ఫొటోస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ఈ మొబైల్ని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మనం చూసుకోవచ్చు వైడ్ యాంగిల్ లెన్స్ కూడా మనకి చాలా బాగా వైడ్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ నార్మల్కి వైడ్ యాంగిల్కి మీరే డిఫరెన్స్ చెక్ చేయొచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఇవాళ వీడియో అయితే. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ నేను వీడియోస్ చేయక దాదాపు 8 months అయితే అవుతుంది, కాబట్టి వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.